ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 3 కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. మహానగరంలో ప్రభుత్వం వర్షాకాలం పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగరంలో ఎక్కడ కూడా వరద నీరు నిలవకుండా నగర ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. మరి దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ వర్షాకాలంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు ఎలాంటి సహకారాన్ని అందించడానికి దిశానిర్దేశం చేశారు. మినిస్టర్ గారు, ఈ వర్షాకాలానికి సంబంధించి ప్రభుత్వం ఎలా ఉంది? గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగర ప్రజలు. అదే విమర్శలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా ఏం సకాలంలో పరిష్కరించడం లేదనే విమర్శలు వ్యక్తం. దీనికి మీ సమాధానం? ప్రకృతిలో పలు మార్పులు వచ్చాయి. గతంలో 5-6 రోజులుగా పడేటువంటి వర్షం 2-3 గంటల్లో పడేటువంటి విధంగా వాతావరణ మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజల సహకారం కూడా కావాలని కోరుతా ఉన్నాం. కొంత నాలాలను కానీ లేకపోతే డ్రైనేజీలకు సంబంధించి క్లియర్గా ఉంచడానికి మీరు సహకరించండి. మీ దగ్గర ఉండే వేస్టేజ్ను ఒక ప్రాపర్ యూటిలైజ్ చేసే విధంగా చేయండి. తప్పకుండా ప్రభుత్వం తరఫున అటు సిల్ట్ రిమూవల్ సబ్జెక్ట్ కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు, లేదా పబ్లిక్ను చైతన్యపరచడం కావచ్చు, అధికారులు అప్రమత్తంగా ఉండడం కావచ్చు చేస్తాను. ఊహించినంత వాన పడడం వల్ల అప్పుడప్పుడు వాటర్ లాగింగ్ అవుతుంది, కానీ దట్ ఈస్ విత్ ఇన్ 1 hour 2 hours అంతా క్లియర్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇప్పుడు కూడా మొత్తం అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తూ మొన్న 3 కమిషనర్లతోటి అధికారులతోటి ముఖ్యమంత్రి గారు సమావేశం నిర్వహించినారు. ఇలా జిహెచ్ఎంసీ సమావేశం జరిగింది. జిహెచ్ఎంసీ సమావేశంలో కూడా వాటర్ లాగింగ్తో పాటుగా సిల్ట్ తీసేయడంతో పాటుగా వాటర్ హార్వెస్టింగ్ కూడా ఒక పాయింట్గా తీసుకున్నాం. నేను ప్రజలందరూ కూడా కోరుతాను, హైదరాబాద్ ప్రజలను, మనకు ఇంత పెద్ద వర్షాలు పడి వేస్ట్గా వెళ్ళిపోతుంది వాటరు. ఆ వాటర్ను ఒడిసి పట్టుకొని మనం గ్రౌండ్ వాటర్ చేసుకోగలిగితే రోజు 12,000 ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి నుంచి బయటపడగలుగుతాం. సో వాటర్ హార్వెస్టింగ్ చేసుకోండి. బస్తీ దవాఖానాలను అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. అన్నిటిని ఉపయోగాలు మంచి ప్రజలకు, ఎందుకంటే వాతావరణ మార్పు ఉంది. ప్లస్ మహిళా సంఘాలను కూడా బలోపేతం చేసే విధంగా హైదరాబాద్లో ఈ ప్రత్యేక కార్యాచరణ రేపు పొద్దున వర్షాలు పడుతున్నప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్లాంటేషన్ స్టార్ట్ చేసినారు. వన సంరక్షణ, వనాల మొక్కల నాటే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ సిల్ట్ రిమూవింగ్ కావచ్చు, వరద నాళాలు అప్డేట్ చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అవి శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయడం లేదు. సో ఈ ప్రభుత్వంలోనైనా ఈ వర్షాకాలంలోనైనా వాటికి శాశ్వత పరిష్కారం వైపు ఏమన్నా సమాలోచనలు చేశారా? తప్పకుండా ఎక్కడైతే శాశ్వత పరిష్కారం చేయగలుగుతాం చేస్తాం. కానీ ప్రతి డ్రైన్ దాదాపు లక్షలాది మ్యాన్ హోల్స్ ఉన్నాయి. బయట నుంచి వచ్చేటువంటి వర్షం వాటర్ వల్ల వస్తున్నటువంటి సిల్ట్ కావచ్చు, లేదా మానవ తప్పిదంతో పడుతున్నటువంటిది కావచ్చు, లేదా కొంత కన్స్ట్రక్షన్ వేస్టేజ్ అంతా తీసుకొని డ్రైనేజీలలో వేస్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా మేము వాటిని మనం బిఫోర్ మాన్సూన్ జరుగుతున్న సందర్భంలో, తర్వాత ఆఫ్టర్ మాన్సూన్ 3 స్టేజ్లో తీయకపోతే అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు అప్రమత్తం కూడా చేస్తాను. ఇందులో నేను మళ్ళీ కోరుతాను, పబ్లిక్ సహకరించమని కోరుతాను. చివరిగా శివారు ప్రాంతాలను జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లో విలీనం చేశారు. సో నియోజకవర్గాల వారీగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. శివారు ప్రాంతాల మీద ప్రభుత్వం ఎలా దృష్టి సారించింది? తప్పకుండా అందుకే ప్రత్యేకించి వాళ్లకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వీటికి సంబంధించి కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అక్కడ ఉండబడే కార్యాలయాల ప్రారంభోత్సవంతో పాటుగా కొంత టెక్నాలజీని వినియోగించుకొని అక్కడ సమస్యలన్నింటినీ ప్రత్యక్షంగా ఒక పర్యవేక్షణ చేస్తూ పరిష్కరించేటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ధన్యవాదాలు మినిస్టర్ గారు. సో ఇది హైదరాబాద్ నగరంలో 3 కార్పొరేషన్లు ఏర్పడ్డప్పటికీ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా సాంకేతిక సహకారంతో సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ముందడుగు వేయబోతుంది. ఆ దిశగానే 5 శాఖల అధికారుల సమన్వయంతో ఈ వర్షాకాలంలో కావచ్చు, భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.